ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1-17 వచనాలు. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇకను చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం. ఎలాగూ మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ, కష్టంతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనం చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెను మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగ చేసితిమి గాని, మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా! మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతంగా సంపాదించుకుని ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుక్కోవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. ఆయనను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయుట ఇలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో ఇక చివరిగా అన్నమాట ఈ యొక్క 3వ అధ్యాయంలో విశ్వాసులకు ప్రార్థన చేయమని, క్రమశిక్షణతో జీవించమని, పని చేస్తూ ఉండమని, మంచి చేయడంలో అలసిపోవద్దని బోధిస్తారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనే నడవమని ప్రేమతో హెచ్చరించాలి. దేవుని వాక్యం వ్యాప్తి చెందాలి. పౌలు గారు తన కోసం, తన సహచరుల కోసం కూడా ప్రార్థించమని కోరుతున్నారు. ప్రభువు వాక్యం త్వరగా వ్యాపించి మహిమ పొందాలాయన. అలాగే చెడ్డవారి నుండి రక్షణ కలగాలని ప్రార్థించమని చెప్తున్నారు. సువార్త సేవకుల కోసం మరియు దేవుని వాక్యం ప్రపంచమంతటా వ్యాప్తి చెందడానికి మనం ప్రార్థించాల. మన ప్రార్థనలు ఎప్పుడు మన యొక్క అవసరాలు, మన యొక్క ఈ కోరికలు ఇవే ఉంటున్నాయి తప్పించి సువార్త సేవకులను తొందరగా దేవుడు అనేక మంది సేవకులను పంపించి సువార్త త్వరగా వ్యాపించాలని, ప్రపంచమంతా దేవునికి మహిమ రావాలని, దేవుని వాక్యం త్వరగా వ్యాప్తి చెందాలని ప్రార్థించే వారిలో మనం ఉండాల. మన ప్రార్థనకు జవాబులున్నాయి. మనుషులు విశ్వసనీయంగా లేకపోయినా ప్రభువు విశ్వాసవంతుడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. చెడుల నుంచి కాపాడతారు. పౌలు గారు ప్రభువు పట్ల నమ్మకంతో నడిపిస్తారు అని విశ్వసించాలి మనము అని తెలియపరుస్తున్నారు. మన పరిస్థితులు మారినా దేవుని విశ్వసనీయత ఎప్పటికీ మారదు. క్రమశిక్షణతో జీవించాలి. పౌలు గారు ఇక్కడ ఒక గొప్ప హెచ్చరికలు చేస్తున్నారు. పని చేయకుండా కొంతమంది ఇతరుల మీద ఆధారపడతా క్రమం తప్పి జీవిస్తున్న వారిని హెచ్చరిస్తున్నారు. తాను మరియు తన సహచరులు ఎవ్వరికి భారంగా ఉండకూడదని కష్టపడి పనిచేసిన ఉదాహరణలు కూడా పౌలు గారు చూపిస్తున్నారు. పౌలు గారు తన చేతి వృత్తి అయిన డేరాలు కుట్టేవాళ్ళు. కుట్టి ఆటిని అమ్మి వచ్చిన సంపాదనతోటే ఆయన ఆహారం తినేవారు. ఆయన నిత్యావసరాలు చూసుకునేవారు తప్పించి ఎవ్వరి యొక్క డబ్బులు తీసుకోవటం వారివి వీరివి తీసుకోలేదు. ఉచితంగా ఆయన ఎప్పుడు ఏది పుచ్చుకోలే. ఎవడైనా పని చేయని యెడల వాడు భుజింపకూడదు. ఇక కోపమొస్తుంది పౌలు గారికి. నిజంగా పని చేయలేని వారికి సహాయం చేయకూడదని కాదు గానీ, పని చేయగలిగిన అన్నీ ఉండి కూడా సోమరితనంతో జీవించి ఇతరులకు ఊరికే భారంగా ఉంటున్న వాళ్ళ గురించి ఈ బోధ. కొంతమంది తమ పనులు చేసుకోకుండా ఇతర విషయాల్లో జోక్యాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారు ప్రశాంతంగా పనిచేసి జీవనం కొనసాగించని ఆజ్ఞాపిస్తున్నారు. మన బాధ్యత దేవుడిచ్చిన బాధ్యత ఈ లోకంలో ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత. అది చిన్నదా, పెద్దదా నిజాయితీగా నిర్వహిస్తూ ఇతర జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా బతకాలి. మంచి చేయడంలో అలసిపోకూడదు. మనం మేలు చేయడంలో విసుగక ఉండాలి. మనం మంచి చేసిన వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ నిరుత్సాహపడకుండా ప్రేమతో, సహనంతో మంచి చేస్తూనే ఉండమంటున్నారు. ప్రేమతోనే హెచ్చరించమంటున్నారు అందరిని గూడా.
అపోస్తలుల బోధకు విధేయత చూపించకపోతే ఎవరైనా వాళ్ళని గుర్తించి అతని ప్రవర్తనను అంగీకరించకుండా ఉండమని పౌలు అయితే శత్రువుకు మాత్రం చూడకూడదు. వాళ్ళని కూడా సహోదరునిగానే చూస్తూ హెచ్చరిస్తూ ప్రేమిస్తుండాలి. క్రైస్తవ క్రమశిక్షణలో ప్రేమ, కరుణ, సరిదిద్దాలనే ఉద్దేశాలుండాలి. చివరగా పౌలు గారు అందరికీ ఎప్పుడూ ఆయన పత్రికలో సమాధానం కలిగి ఉండాలని చెప్తారు. అదే చెప్తున్నారు. సమాధానం కలిగించే ప్రభువు మనందరికీ సమాధానాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ తన స్వహస్తంతో రాసిన శుభాకాంక్షల ఉత్తరాన్ని ముగిస్తున్నారు. దేవుని పిల్లల జీవితంలో సమాధానం, క్రమశిక్షణ, ప్రేమ, విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యం బాగా వ్యాప్తి చెందాలని ప్రార్థించాలి. ప్రభువుతో ఎల్లప్పుడూ మనం విశ్వాసవంతుడు ఆయనతో ఉండాలి. మన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తించుకోవాలి. సోమరితనాన్ని విడిచిపెట్టి క్రమశిక్షణతో జీవించాలి. మేలు చేయటంలో ఎప్పుడూ అలసిపోకూడదు, విసుక్కోకూడదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే సమాధాన జీవితాన్ని అందరం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని బలపరుస్తారు. ఆయన మార్గంలో నడిపిస్తారు. చెడు నుంచి కాపాడతారు. విశ్వాసంలో స్థిరంగా నిలబడి మన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తే మంచి చెడులు ఎప్పుడు అలసిపోకుండా ఉంటే ప్రేమతో ఇతరులను నడిపిస్తూ మనందరం జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.